కదిరి నియోజకవర్గ పరిధిలో కదిరి సబ్ డివిజన్ నందు జనవరి 1వ తారీఖున ఆరంభించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని చాలా ఎమ్మెల్యే గారు కార్యక్రమంలో భాగంగా లావణ్య అంటే మన సమస్యల మీద, మన కుటుంబ వ్యవస్థ మీద, వ్యవస్థీకృత సమాజం యొక్క అభివృద్ధి మీద ఒక చిన్న నాటికను ప్రదర్శించడానికి చిన్నారుల్ని ఆహ్వానిస్తున్నాం. లావణ్య కాబట్టి హరి ప్లీజ్. మధ్యలో అంతులేని ప్రశాంతత మీ కాకపోతే ఈ విధంగా కలిసి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఒక సమావేశంలో సభ పెట్టి ఈ విధంగా చేయాలి అనే ఆలోచన మాకు మాట్లాడి కలిసి ధన్యవాదాలు కూడా. ఎందుకంటే అన్ని ఎందుకంటే ఆలోచన చాలా ముఖ్యం. అందువల్ల ఇటువంటి పుణ్య కార్యక్రమం, గొప్ప కార్యక్రమం, ఈ కార్యక్రమంలో కలిసి పోలీసులను పాత్ర చేసినందుకు మీకు కలిసి పోలీసు ధన్యవాదాలు. ఒక మాట, ఎవరైనా సరే ఒక పెళ్లి చేసే కొంత ఏరియా చేస్తున్నది, అది ఒక్క ఏరియా చేస్తున్నది కానీ ఇటువంటి గంటలు చూస్తే చాలా పుణ్యం అవుతుంది. ఆ పుణ్య కార్యక్రమంలో మనందరినీ పాల్గొనేసి మాకు మార్గదర్శనం చేసిన మీకు మరోసారి ధన్యవాదాలు. ఇటువంటి ఏంటంటే ఒక పెళ్లికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మన పోలీసు నుంచి మన కేసుగా తెలుసుకోకుండా ఒక పర్సనల్ వెహికల్గా చూసిన ఉద్దేశంతో వాళ్ళు ఈ కౌన్సిలింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మన గట్టిగా స్టార్ట్ చేసాం. ఇప్పుడు జిల్లా తెలుగు కుటుంబానికి పెళ్లి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏమంటే పెళ్లి సమస్యలతో పాటు త్వరగా వెలుగుతో కలిసి ఉద్దేశంతో ఈ పర్టికులర్ కంపెనీలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా గొప్పగా మనకు కనిపించడానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఫ్యూచర్ కూడా మన కదిరి సందేశంలో మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పోలీసు సొంత కుటుంబంగా భావిస్తూ వాళ్ళని కనిపించడానికి ఈ రోజు ఈ ఎఫర్ట్స్ ఇప్పుడు కలిసి ఈ ప్రోగ్రామ్ ఇంకా చాలా మంది ఇలాంటి పోలీసు సేవలు చేస్తున్నారు. దానిలో ఒకటి ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే సభలో ఇది ఫస్ట్ తీసుకుని ఈ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కాబట్టి ఎక్కడ అదే విధంగా పోలీసు వ్యవస్థ పెట్టి పోలీసు
మామూలుగా పెళ్ళిళ్ళు చేసే అందరూ ఫంక్షన్ హాల్ తీసుకుంటాం. కానీ ఈ కదిరి నియోజకవర్గంలో పేదవాళ్ళు కొన్ని సామాజిక రుగ్మతలో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని అనివార్య కారణాలతోనో తగాదపడి విడిపోయేసి మళ్ళీ వాళ్ళకందరికీ కూడా పెళ్లి చేసేటువంటి కార్యక్రమం ఈ కళ్యాణ మండపంలో చేస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అడిషనల్ ఎస్పీ సురానా మేడం గారికి, సోదరి రెడ్స్ బాణరావు గారికి, స్థానిక కదిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి, సోదరులు మన్నన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు నరసింహులన్న గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, పోలీస్ అధికారులకు, పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంతే స్థాయిలో ఈ రోజున మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నటువంటి ఈ జంటలకు అభినందనలు, శుభాభినందనలు. మామూలుగా మన ప్రాంతంలో పేదరికం ఎక్కువ. ఇంకా ఎస్పీ గారికి ఇంకా కొంచెం డీప్గా మా ప్రాంతం గురించి ఒక అవగాహన పెంచుకుంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ విమెన్ ట్రాఫికింగ్ జరిగినా కానీ టార్గెట్ కదిరయ్యేది. ఎక్కువగా తాండాలు ఉండేటువంటి ప్రాంతం, ఎక్కువగా పేదరికం ఉండేటువంటి ప్రాంతం. మామూలుగా కుటుంబ సమస్యల్లో అన్ని రుగ్మతలకు కూడా కారణం ఏదంటే ఆర్థిక అస్థిరత్వం, ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేకపోవడం. అందుకనే భార్యాభర్తల మధ్యన పొరపొచ్చలు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ వారు వీళ్ళు ఖర్చు పెట్టుకోకుండా సంబంధిత ఆర్బిట్రేషన్ సెంటర్ని కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళ ఖర్చు లేకుండా ఆ కుటుంబాలని కలపడం అనేది మామూలుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, రెస్పాన్సిబుల్ పోలీసింగ్ అని నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. లీడర్స్ అన్ని ఫీల్డ్స్లో ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, అంతే స్థాయిలో వృత్తిపరంగా కాజీల్లో కూడా లీడర్లు ఉంటారు, అడ్వకేట్లు కూడా లీడర్లు ఉంటారు, పాత్రికేయులు కూడా లీడర్లు ఉంటారు, అన్ని రంగాల్లో కూడా లీడర్లు ఉంటారు. కానీ వృత్తిలో ఉంటూ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ లేనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఒక నిజమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఉంటే దాంట్లో ఇన్నోవేటివ్గానే కాదు, మనస్ఫూర్తిగా సామాజిక స్పృహతో చేసేటువంటి కార్యక్రమాలు చాలా అందుబాటులోకి వస్తాయి. అందులో ఈ కార్యక్రమం ఒకటి అని చెప్పేసి అందుకు మనస్ఫూర్తిగా పోలీస్ శాఖను లీడ్ చేస్తున్నటువంటి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇటువంటి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి నిజమైనటువంటి పోలీస్ శాఖ లీడర్ అయినటువంటి సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ సార్ గారిని మనస్ఫూర్తిగా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున అభినందిస్తాం. మామూలుగా నాకు ఆయనతో వ్యక్తిగతంగా పనులు ఏమి ఉండవు, కాన్స్టిట్యున్సీ పనులు తప్పితే. అంతేగాని నేను ఆయన ఎవరిని పొగిడేదేమి ఉండదు. కానీ మనస్ఫూర్తిగా నేను ఇష్టపడేటువంటి ఒక లీడర్ ఎవరన్నా ఉన్నారంటే డిపార్ట్మెంట్లో సతీష్ సార్ గారే నాకు అడ్మైరింగ్ ఉంటారు. తప్పుగానే ఉంటారు, కానీ సామాజిక స్పృహ అనేది నిరంతరము ఎక్కడ ఒక చోట టచ్ అవుతూ ఉంటుంది ఆయన ఆలోచన విధానంలో. దట్ ఈస్ వై ఐ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సతీష్ గారు. ఎందుకంటే మామూలుగా నాయకుల్లో కూడా, రాజకీయ నాయకుల్లో కొద్దిమంది ఎలక్షన్ ఎట్లా గెలిచేది బాగా తెలుసు, కొద్దిమంది కలెక్షన్ ఎట్లా చేసుకునేది బాగా తెలుసు, కొద్దిమంది కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయో బాగా తెలుసు. కానీ సామాజిక స్పృహ ఉండేటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు, వాళ్ళు పేదలతోనే ఎక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా కొన్నిసార్లు అన్సంగ్ హీరోస్గానే ఉంటారు. అంటే బహుశా సమాజానికి కూడా పరిచయం కాకపోవచ్చు. అట్లే మన ఎస్పీ గారు ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు నా సోదరుడు, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గతంలో పనిచేసిన జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు ఇదే ఫంక్షన్ హాల్లో నాతో కూర్చొని ఒక ప్రోగ్రామ్కి వచ్చినారు. అప్పుడు ఇంకా ఈయన ఛార్జ్ తీసుకోలేదనుకుంటా, పక్కకు వచ్చున్నారు సార్. టఫ్ ఆఫీసరు మాట్లాడుకుంటా అంటే నాకు ఎప్పుడు టఫ్ స్మూత్ ఏమి ఉండదు, పని నా పర్సనల్గా ఏమి ఉండవు. అసలు డిపార్ట్మెంట్తో పర్సనల్గా చేయించుకునే పనులు కానీ ఏ అధికారితో కూడా వ్యక్తిగతమైనటువంటి పనులు ఏమీ ఉండవు నాకు. ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజల పనులే ఉంటాయి.
అని చెప్పిన తర్వాత మామూలుగా ఆయన పరిచయం అయిన తర్వాత చూస్తే ఆయన ఎప్పుడు కూడా పని చేసే విధానం, ఆయన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను దగ్గరగా ఆయన్ని బాగా ఇష్టపడతాను. ఎప్పుడు కూడా ఏ పని చేసినా పేదవాళ్ళకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు. రెండోది న్యాయంగా ఆలోచించేటువంటి దమ్ముండేటువంటి పోలీస్ ఆఫీసర్. ఈ రోజుల్లో న్యాయంగా చెయ్యాలని పని చేయాలని రాజకీయ నాయకులకు ఉన్నా, పోలీసు వాళ్ళకు ఉన్నా, లేదు ఇతరత్ర అధికారులకు ఉన్నా, లేదంటే జర్నలిస్టులకు ఉన్నా పని చేయలేనటువంటి పరిస్థితులు నిరంతరం సృష్టించబడతానే ఉంటాయి. వి ఆర్ ఆల్ అండర్ ట్రెమెండస్ ప్రెజర్. వేరే వేరే రకమైన ఒత్తిడులు ఉండనే ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ఈ రోజున ఈ జిల్లాని ఒక దారిలో పెట్టేటువంటి క్రమంలో మా నియోజకవర్గం పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో ఎలో కేసులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఎలో కేసెస్కు ఎక్కువ భాగం మనకే ఉంటుంది. కానీ ఇందాక రిపోర్ట్ చూసినప్పుడు 25లో చూస్తే సేమ్ క్యాలెండర్ ఇయర్లో ఆల్మోస్ట్ 54 కేసులు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ క్యాలెండర్ ఇయర్లో అదే 26కి వచ్చేసినటువంటి పరిస్థితులు నిజంగా స్థానిక పోలీస్ అధికారులను కూడా కదిరి నియోజకవర్గం పనిచేస్తున్నటువంటి సబ్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు కూడా తెలుపుతున్నాను. మీరు నిజంగా గతంలో కూడా చెప్పినా నేను ఒకసారి, నిజంగా పోలీసు వారు మనసు పెట్టి, మెదడు పెట్టి కాకుండా మనసు పెట్టి మెదడుని పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలిగినటువంటి ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. మీకు దండం దశగుణం భవతే, మీకు దండంతోనూ భయపడతారు, దండంతోనూ ముందుకు వస్తారు. మీరు చెప్పింది భయానికో నయానికో వింటారు. మీరు ఇంకా మంచిగా ఆలోచన చేసి సామాజిక స్పృహతో పనిచేస్తే ఫలితాలు కూడా రాబట్టగలుగుతారు. తద్వారా ఇటువంటి పేద కుటుంబాలు కానీ, పనిచేసేటువంటి కుటుంబాల్లో కానీ చిన్న చిన్న కలహాలతో విడిపోయేసి లేని సమస్యలు తెచ్చుకొని ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టుకొని దళారీ వ్యవస్థ చేతిలో మోసపోతూ వాడు చెప్పా వీడు చెప్పా వాని దగ్గరికి పోదాం వీని దగ్గరికి పోదామని చెప్పేసి 4 డబ్బులు పోగొట్టుకొని ఇంకా కొన్ని చెప్పలేనటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్స్ కూడా గురవుతూ ఉంటారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా జరగాలని, ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఇంకా ఈ 26 కూడా ఎఫ్ఐఆర్లు 0కు రావాలని చెప్పేసి ఆ దిశగా మీ నుంచి పనితనం కూడా, లేదంటే మీ ఆలోచన విధానంలో ఆ రకమైనటువంటి ఒక చొరవ తీసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీకు సహకరిస్తున్నటువంటి కాజీ గారిని కానీ, ఆర్బిట్రేషన్లో ఉన్నటువంటి అడ్వకేట్స్కి కానీ, అంతే స్థాయిలో స్వచ్ఛంద సంస్థ పేరు మీద పనిచేస్తున్నటువంటి రెడ్స్ లాంటి సంస్థను కానీ, రెడ్స్ సంస్థను కానీ మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున అభినందిస్తూ, మళ్ళీ ఈ రోజున ఈ 40 కుటుంబాలు కొత్తగా జీవితాన్ని మామూలుగా పెళ్ళి అయ్యేటప్పుడు ఒకరికొకరి గురించి ఆలోచన ఉండదు. కొట్లాడుకొని విడిపోయినాక ఒక లెక్క దొరుకుతుంది, మొగుడేంది పెండ్లాంది ఏందని. కాబట్టి కొత్త జీవితంలో మీకు ఇంకా మంచి జరగాలని, అర్థవంతమైనటువంటి కుటుంబంగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పోలీసు వారికి ఒకటి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మీరు ఇట్ ఈస్ ఎ జెస్చర్. చాలామంది పేదలకి రిజిస్టర్ అవ్వదు. మీరు చేస్తున్నటువంటిది ఇటువంటిది ఒక వేదిక ఉందనే ఆలోచన కూడా ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి. అది రిజిస్టర్ అవ్వాలంటే ఇటువంటి కార్యక్రమము ఇంత పెద్ద ఫంక్షన్లో చేసేటప్పుడు ఇంకొద్దిగా మాలాంటి వాళ్ళ మీద, లేదంటే ఎవరినైనా కొద్దిగా ఇన్వాల్వ్ చేసింటే దీనికి ఒక ఛాన్స్ తీసుకొచ్చేవాళ్ళు. సో దట్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు ద కామన్ మ్యాన్. అది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎంత మంచిదైనా మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వచ్చే రోజుల్లో మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏదని చెప్పి మాకు చెప్పండి, మా ఓరియంటేషన్ తీసుకుని మేమేం ఆశించాం మీకు. తప్పకుండా సార్. కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి ఎస్పీ గారిని, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ప్రత్యేకించి మా కదిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.